హాయ్ హలో నమస్తే. జస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందే ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు, ఇంకా నడుస్తున్నది. చాలా గొప్పగా రెచ్చిపోతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ టోటల్ ప్రెస్ మీట్లో ఆయన సినిమా డైలాగులు తప్ప ఇందులో నాకైతే ఏం కనబడలే. సబ్జెక్ట్ ఎక్కడా నాకు కనబడలే. ఈయన తెలంగాణ గురించి గతంలో కొట్టిన డైలాగ్స్ మాత్రమే కొట్టిండు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సింది ఇగో ఈ డైలాగ్కి. అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను. విన్నారు కదా, తెలంగాణ వచ్చిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 11 రోజులు అన్నం ముట్టలేదు అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ తెలంగాణ ప్రజలకి తెలంగాణలో అడుగు పెట్టే ముందు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ మాటను అన్నవా అనలేదా అనే దాని మీద ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? మీరు చేయలేదు కదా. 11 రోజులు నిద్రాహారాలు, అన్నం తినడం మానేసిన మీరు తెలంగాణ విభజన పట్ల, ఆంధ్ర విభజన పట్ల మీరు విషం జిమ్మినట్టే కదా. అంటే తెలంగాణ ప్రజల పోరాటాన్ని, తెలంగాణ అమరవీరుల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అమరవీరుల బలిదానాన్ని మీరు అవమానించినట్టే కదా. ఒకవైపున అమరవీరులని నేను వాళ్ళ బలిదానాన్ని గౌరవించిన అని చెప్తారు, గద్దర్ నాకు చాలా దగ్గర అని చెప్తారు, తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ అని చెప్తారు, బండెనక బండి గట్టి అని పాట చెప్తారు. మీ రాజకీయాల కోసం ఆంధ్రాలో మీరు అక్కడున్న ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం మీరు తెలంగాణ మీద విషం జిమ్మిరు. ఇది వాస్తవం కాదా? ఆ తెలంగాణ ప్రజల యొక్క కంటి చూపు, కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయట కంటి చూపు వల్ల. ఎంత దారుణమైన స్టేట్మెంట్ ఇది. ఈ మాట అన్నది మీరు కాదా, పవన్ కళ్యాణ్ కాదా? మీ నోటి నుంచి రాలేదా? దీనికేది మీ సమాధానం? ఇప్పుడు తెలంగాణ మీద ప్రేమ పుట్టుకొచ్చింది, నన్ను ఎట్లా అడ్డుకుంటారో చూస్తా అంటే మీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొచ్చు, తెలంగాణ ప్రజల పోరాటాన్ని అవమానించవచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు. మిమ్మల్ని అడ్డుకుంటాం అనగానే మీకు కోపం వచ్చి తెలంగాణలో నా ఇంటి ముందే ఉన్నా, నేను ఇంటి ముందే ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నా, నన్ను దమ్ముంటే అడ్డుకోండి, వచ్చి తీరుతా, తెలంగాణలో పార్టీ పెడతా, పార్టీ ఉంటుంది, పోటీ చేస్తా. ఈ సినిమా డైలాగులు ఎందుకండి? సినిమా ఇండస్ట్రీని ఇక్కడ దాకా తీసుకొచ్చినాం, హైదరాబాద్లోనే ఉంది. సినిమా ఇండస్ట్రీలో మీ వాళ్ళు చేసిన అవినీతి, చిత్రపురి కాలనీ పేరుతో 3,000 కోట్ల అవినీతి జరిగింది. ఏ రోజైనా దాని గురించి మాట్లాడి దాని మీద ఏమైనా ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేసినావా? తెలంగాణలో 12.5 సంవత్సరాల నుంచి ఎవడు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళ సంఖలో చేరి వాళ్ళకి మద్దతు పలకడం తప్ప నేను ఏ గవర్నమెంట్ని ఇంతవరకు క్వశ్చన్ చేయలేదు, ఏ నాయకుడి గురించి మాట్లాడలేదు అంటున్నాడు. ఎందుకు మాట్లాడతావు? నువ్వు చెరువులను కబ్జాలు చేసిన తర్వాత. అండ్ ఇంకొకటి నేను మాట్లాడాల్సింది ఏంటంటే, కోడి చెరువుకు సంబంధించిన అంశము ఏం చెప్పిరండి మీరు? కూర్చోబెట్టడం ఒక చెరువుని కబ్జా చేసామంట. నాకేం పనిలేదు. నిజంగా మీరన్నట్టుగా కబ్జా చేస్తే ఇల్లు తగలబెట్టారో నాది వచ్చి ఉంచుతారా నన్ను? ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టి 111 జీవోలు ఏమేం చేశారు అటు చూసిపోండి, అటు చూడండి. నిజంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికే చెప్తున్నా, ఆయనంటే నాకు ఇష్టం, ఆయనంటే గౌరవం నాకు. కానీ వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనుక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తాను, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తున్నారు. ఒకవేళ నేను కబ్జా చేసినట్టయితే రేవంత్ రెడ్డి మీరు తీసేసుకోండి అని చెప్తున్నాడు. కబ్జా చేసినట్టయితే ఏంది? చేసిండ్రనే మేము చెప్తున్నాం కదా. రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేస్తున్నాం కదా వెనక్కి తీసుకోవాలని. ఒకవైపున నేను కబ్జా చేస్తే ప్రభుత్వం తీసేసుకోవచ్చు అని ఒకవైపున చెప్తూ ఇంకోటి ఏమంటుండు, నా ప్రాపర్టీ అవసరమైతే సీజ్ చేయండి, కానీ ఆ ప్రైవేటు ప్రాపర్టీలోకి ఎవరు వెళ్ళినా లీగల్ కేసులు పెడతాం, డిఫమేషన్ వేస్తాం, ట్రెస్పాస్ కింద క్రిమినల్ కేసులు పెడతాం అంటున్నాం. ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి నిజంగా ఒక తప్పు జరిగే ఉంటే నేను ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, రీఐటరేటింగ్, యు సీజ్ ద ప్రాపర్టీ. సంతోషంగా చెప్తున్నా. అక్కడ ఉన్నది నాకు గోశాల ఉంది, అక్కడ ఒక 60-70 గోవులు ఉంటాయి, అక్కడ వాటి గడ్డి కోసం ఉంటుంది. మీరు తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రైవేట్ స్థలాల్లోకి వస్తే ఇట్ ఈస్ ఎ క్రిమినల్ ట్రెస్పాస్, క్రిమినల్ డిఫమేషన్, మిస్చిఫ్ విత్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్, propagating misinformation for causing unrest and regional differences. ఇన్ని కేసులు అట్రాక్ట్ అవుతాయి. దమ్ముంటే మేము చెప్తున్నాం, ఫస్ట్ డే నుంచి చెప్తున్నాం, అది చెరువు కాదు అని ప్రూవ్ చేయి. నువ్వు ఏ రకంగా ప్రూవ్ చేస్తావో ప్రూవ్ చేయి. మేము చెరువు అంటున్నాం, నువ్వు చెరువు కాదంటున్నావు. కేసు పెట్టమనే చెప్తున్నాం. ఆ కేసు పెట్టడం వల్లనే సమస్య అనేది లైవ్లో ఉంటుంది, ఆ చెరువు తెలంగాణకు దక్కుతుంది.
మేము సవాల్ చేస్తున్నాం దమ్ము ఉంటే మా మీద క్రిమినల్ కేసెస్ పెడతావా, ఇంకేం పెడతావు, డిఫమేషన్ వేస్తావా, వెయ్యి. మేమంతా కోర్టుకు వస్తాం, నువ్వు కూడా కోర్టుకు రావాలి. మేము చాలా క్లియర్గా అడిగినాం. ఒక సినిమా ప్రొడ్యూసర్ చేతిలో నీ 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 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా పెట్టి సేల్ డీడ్ చేయించినావు. అసలు అక్కడ ఆ సేల్ డీడ్లో ఎవరైతే అమ్మిన వాళ్ళ పేరు ఉంది కానీ కొన్న వాళ్ళ పేరు లేదు కదా. నువ్వు రాలేదు. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని ఇంకొకరి చేతిలో 32A ఫామ్ ఇచ్చి తనని రిప్రజెంట్ చేయమన్నావు. ఎవరో శరత్ మరార్ అని. మరి శరత్ మరార్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రాకుండానే ఆ భూమి 10 ఎకరాల రిజిస్ట్రేషన్ ఎట్లయింది? ఈ ఏ ఒక్క ఆధారానికి నువ్వు సమాధానం చెప్పలే. నిన్న మేము గ్రౌండ్కి వెళ్ళి అది కబ్జా అని మేము నిరూపించినాం. క్రిమినల్ ట్రెస్పాస్ కేసు పెడతా, డిఫమేషన్ వేస్తా, ఇన్ని ఉన్నాయి మా మీద కేసులు. ఇన్ని దమ్ముంటే మీరు కేసులు పెట్టండి. మీరు కేసులు పెడితేనే ఈ ఇష్యూ లైవ్లో ఉంటుంది, ఎప్పటికీ లైవ్లో ఉంటుంది. కేసు క్లోజ్ అయ్యేంత వరకు లైవ్లో ఉంటుంది. మేము మాట్లాడుతూనే ఉంటాం. ఎవరిని బెదిరిస్తున్నావు? నువ్వు అన్నావు కదా తాటాకు చెప్పులకు భయపడమని. మీ తాటాకు చెప్పులకి విజిటింగ్ ప్రొఫెసర్ లాగా మీరు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాల్సిన మీరు హైదరాబాద్కి శనివారం ఆదివారం వచ్చి ఇవాళ మిమ్మల్ని ఏదో అంటున్నారని ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తొడగొడతాం, మీసం తిప్పుతాం అంటే ఇక్కడ కూడా భయపడడానికి రెడీగా లేదు. మేము తెలంగాణలో ఉన్నాం. అండ్ ఇంకొకటి, ఆంధ్ర ప్రజల మీద ఎంతకాలం ఈ మాటల దాడి అంటే, ఆంధ్ర ప్రజల మీద ఎవరు తెలంగాణ ప్రజలు గొడవ పెట్టుకోలే. ప్రశాంతంగా రెండు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. మీలాంటి వాళ్ళు పెట్టిన చిచ్చు ఇది. నువ్వు 11 రోజులు నిద్రాహారాలు మానిన రాష్ట్ర విభజన తర్వాత అనే మాట అనకపోయి ఉంటే ఇవాళ తెలంగాణ నిన్ను ఆహ్వానించేది. తెలంగాణ వాళ్ళ చూపు కోనసీమ కొబ్బరి చెట్లని తగలబెడుతుంది, కాలబెడుతుంది అనే మాట నువ్వు మాట్లాడకపోయి ఉంటే ఇవాళ తెలంగాణ నిన్ను ఆహ్వానించేది. అన్నది మీరు, చిచ్చు పెట్టింది మీరు, సెంటిమెంట్ రగిలించింది మీరు. ఒక అనలిస్టు అమిత్ షాకి మీకు మధ్య జరిగిన సంభాషణని ఒక అనాలిసిస్ చేస్తే దానొక పెద్ద భూతంలాగా చూసి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే, సోమాజిగూడలో రౌండ్ టేబుల్ పెడితే దాని మీద ఇష్టం వచ్చినట్టుగా మీ పార్టీ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టి బండబూతులు తిట్టించి, అది ఎప్పుడు మీరు తిట్టిన అది ఎప్పుడు మీరు బూతులు తిట్టిన తర్వాత ఇంకెక్కువైంది. అది ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టించి, ఆ రౌండ్ టేబుల్లో ఉన్న బూతులు తిట్టిరా, మీ పార్టీ నాయకులు బూతులు తిట్టిరు. ఆ బూతులు తిట్టడం వల్లనే ఇష్యూ ఈడిదాకా వచ్చింది. నువ్వు తిట్టించినావు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను తిట్టించినావు. ఆ భార్యని తాగుబోతురాలని ట్రోల్ చేసినారు. ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ అమ్మాయిని ట్రోల్ చేసినారు ఇష్టం వచ్చినట్టుగా బండబూతులు తిట్టి. ఇవన్నీ చేసింది మీరు, దారుణంగా బిహేవ్ చేసింది మీరు. ఇప్పుడు మీరు వచ్చి మేము భయపడం, మేము ఎన్ని ప్రెస్ మీట్లు అయినా పెడతాం, పార్టీ పెడతాం, ఉంటుంది పార్టీ ఎన్నైనా ఎవరిదైనా ఉంటుంది. 100 పార్టీలు ఉన్నాయి దేశంలో, 100 పార్టీలు ఉన్నాయి. పార్టీ ఉండడానికి బాగానే ఉంటుంది. మీరు ఇక్కడ 4 ఓట్లు పడాలి కదా మీకు. అయినా అది మీ వ్యవహారం, అది మీకు పార్టీ పెట్టే హక్కు ఉంది, పెట్టుకోండి, ఎవడొద్దన్నాడు. కానీ మీరు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి. ఆ కబ్జా చెరువు సంగతి ఏంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఎప్పుడు కొన్నారు, ఏంది కథ, అసలు ఆ డాక్యుమెంట్స్ ఏంది. 2000 మీరు అన్నారు కదా, మేము ఏమన్నాడు, మేము ఏ ప్రభుత్వాన్ని కూడా మేము విమర్శించలేదు ఇంతవరకు, ఇప్పటి నుంచి విమర్శిస్తాం. ఎందుకు విమర్శిస్తావు? 2014లో సేల్ డీడ్ చేసుకొని 2022-21లో నువ్వు మ్యూటేషన్ చేయించుకున్నావు. పోయిన గవర్నమెంట్తో లాలూచిపడ్డావు. ఇప్పుడున్న గవర్నమెంట్తో కూడా అదే పనిలో ఉన్న 2.5 సంవత్సరాలు క్విక్ మనకుండా. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఈ విషయం బయటికి చెప్పడంతో గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నది కూడా ఇది ఎక్కడ తెలంగాణకి మేము దూరం అవుతున్నామనే దాంట్లో భాగంగా మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజల మీద ప్రేమేం లేదు. సో ఈ పవన్ కళ్యాణ్ ఈ ఊకదంపుడు ఉపన్యాసాలకి, సినిమా డైలాగులకి ఈ తెలంగాణలో ఈ పనికిరావు. ఈ ఆవేశంగా మాట్లాడితే ఇవి పనికిరావు. అక్కడ వేరే దగ్గర ఏమైనా పనికొస్తాయేమో కానీ తెలంగాణలో ఇది పనికిరాదు. ఈ డైలాగులు పనికిరావు. సో ఈ డైలాగులు బంద్ చేయండి. నేను గద్దర్కి బండి కొనిస్తే గద్దర్ నన్ను రాని పిలిచేటోడు, గద్దర్ నాకు అంత దగ్గర అవ్వచ్చేమో. మీరు అధికారం రాకముందు ఎట్లున్నారు, అధికారం వచ్చిన తర్వాత ఎట్లున్నారు? అధికారం వచ్చింది, మీరు ఫక్త్ పొలిటీషియన్ లాగా మారిపోయారు కదా. ఒకనాడు చెగువేరా అన్నారు, ఇంకోటి అన్నారు. ఇవాళ ఏమంటున్నారు? మీరే చెప్పాలా. అడ్డంగా చెరువు కబ్జా చేసి 10 ఎకరాల భూమిని లేపేసి ప్రైవేట్ భూమిగా మార్చేసుకొని గ్రౌండ్లోకి వెళ్ళి మేము చూపించిన తర్వాత ఇంకా దాన్ని ఏం జరగలేదు అని మాట్లాడితే ఎట్లా?
సో మీరు క్రిమినల్ ట్రెస్పాస్ కేసు పెడతారా, డిఫమేషన్ వేస్తారా, ఏం వేస్తారో వేయండి. ఈ సమస్యని మేము లైవ్లో ఉంచాలనుకుంటున్నాం, మీరు లైవ్లో ఉంచండి. తక్షణమే రేవంత్ రెడ్డి మీ కోర్టులో బంతి నెట్టిండు పవన్ కళ్యాణ్. ఇప్పుడు బాల్ నీ కోర్టులో దన్నిండు ఆయన. రేవంత్ రెడ్డి దమ్ముంటే నువ్వు వెనక్కి తీసుకో ఆ భూమిని అంటున్నావు, నువ్వు వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.